ఇదేంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అల్లుడు ఊరు తీసుకెళ్ళిపోయాడుగా అన్నయ్య. అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఉంటదా? చూస్తుంటే అలాగే ఉందిరా అన్నయ్య. పిచ్చి మొండ పాపం ఎప్పుడు తిందో ఏంట. ఇందా దా తిను తినమ్మా తిను. అరే తినమంటుంటే దా తిను. రే నువ్వు మనిషివైతే నీకు నిజం చెప్పి మరిపించేవాడి. నీకేం చెప్పి మరిపించను రా. తిను. దానికి కడుపు అయితే నింపగలిగాం కానీ మనసు మనం ఎక్కడ నింపగలమండి. Thank God, Tommy's here. టామీ ఏంట్రా ఇది? ఇలా చెప్పకుండా పారిపోయి వచ్చేస్తే ఎలా చెప్పు? నువ్వేమైపోయావో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? పదా ఇంటికి వెళ్దాం. థ్యాంక్ యూ అంకుల్. జాగ్రత్తగా చూసుకోమ్మా, మీ నాన్న కదంటే ప్రాణం. అలాగే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. అలాగమ్మా. పద టామీ పద. వాళ్ళ నాన్నలాగే ఈ అమ్మాయికి అదంటే చాలా ఇష్టంలాగుంది. టామీ రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నాం. నిన్ను కూడా మాతో తీసుకెళ్తాం. నువ్వు మాతో ఉంటే నాన్న మాతో ఉన్నట్టే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాతో ఉండొచ్చుగా. సరే నీ ఇష్టం. నువ్వు వెళ్ళిపోతానంటే నేను నిన్ను ఆపను. బాయ్ టామీ. Train arrived. హలో సార్. Yes. ఐఎమ్ ప్రవీణ్, జర్నలిస్ట్ని. మీ స్టేషన్ దగ్గర ఒక డాగ్ రోజు వచ్చి తన యజమాని కోసం వెయిట్ చేస్తుందంట. అవును, ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. సందటాలు 5 అయితే చాలు. రోజు వచ్చేసి ఇక్కడ కూర్చోవడం, ఆఖరి రైలు వెళ్ళిపోయేదాకా ఎదురు చూడడం. దానికి అలవాటైపోయింది, మాకు అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? ఒక రోజు కాదండి, వారం కాదు, నెల కాదు, ఏడాది పై మాటే. హాయ్ టామీ. ఒక మనిషి ఈరోజు చచ్చిపోతే రేపెవరికి గుర్తుండట్లేదు. అలాంటిది నువ్వు ఇంకా విశ్వం కోసం వెయిట్ చేస్తున్నావా? వాడు రాడు అన్న నిజం కంటే వస్తాడు అన్న నీ నమ్మకం ఎంతో గొప్పది. యూర్ అమేజింగ్ టామీ, సింప్లీ అమేజింగ్. హలో, నా పేరు చంద్రశేఖర్, దీని ఓనర్ ఫ్రెండ్ని. ఎర్రాజ్ అండి, దీని ఫ్రెండ్ అని. ఇందా తిను తిను. తినరా,
మీ అందరి గురించి విశ్వం చాలా చెప్తుండేవాడు. చాలా మంచోరండి ఆయన. కానీ దేవుడు అట్టాంటి వాళ్ళని ఉంచాడు కదండి, తీసుకుపోయాడు.